ఆ, ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మీ మధ్యలోకి తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఆ, చాలా మెసేజెస్ ఎలా ఉంటాయంటే, పాత సంవత్సరం ఎలా విడిచిపెట్టాలి, కొత్త సంవత్సరంలో ఎలా ప్రవేశపెట్టాలి, లేకపోతే కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలి, ఇటువంటి అన్నీ మనకి చాలా వింటూ ఉంటుంటాం. కానీ ఈరోజు నేను చెప్పేటువంటి వర్తమానం ఏంటంటే, మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రెండు. ఆల్రెడీ ఒక విషయాన్ని నేను అనేక మందికి పరిచయం చేస్తూ అనేక మంది జీవితాల్లో అద్భుతాలు పొందుకోవటానికి దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు. ఆమేన్. ఒక విషయం మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ అప్లై చేస్తున్నారు, అద్భుతమైన ఫలితాలు చూస్తున్నారు. కానీ దాంట్లో కూడా చాలామంది ఫెయిల్ అవుతున్నారు. దాని అంతటికి రీజన్ ఏంటో ఈరోజు నేను చెప్తాను. సరే, వాక్యపు వెలుగులోనికి మనం వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసినట్టు మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ యొక్క 2025వ సంవత్సరం చివరి రోజు, చివరి గంటలో బోధిస్తున్న చివరి వర్తమానం ఇది. అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేదిగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. అనేక మంది జీవితాలు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. సమకూర్పిస్తున్నందుకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని నీ చిత్తానుసారంగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. చూడండి, ప్రతి విషయంలో అంటే పాత సంవత్సరం విషయంలో, గతించిపోతున్న పాత సంవత్సరం విషయంలో, రాబోతున్న కొత్త సంవత్సరం విషయంలో కూడా మనం ఏం చేయాలంట? కృతజ్ఞత. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటా ఉన్నామంటే, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. హల్లెలూయా. ఇది మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ ఎప్పటి నుంచో పరిచయం చేసుకుంటూ వచ్చాను. ఏంటంట? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి విషయంలో థ్యాంక్ యూ చెప్పాలి. 10,000 సార్లు థ్యాంక్ యూ జీసస్ అని రాశాను నేను, నా జీవితంలో అద్భుతం జరిగింది. 500 సార్లు థ్యాంక్ యూ జీసస్ అని రాశాను నేను, నా జీవితంలో అద్భుతం జరిగింది. ఇలాగా అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, బాగానే ఉంది. ఇంకనూ అనేక మంది నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటంటే, అన్న మేము 10,000 సార్లు థ్యాంక్ యూ జీసస్ రాసాం, అయినా అద్భుతం పొందుకోలేదేంటి? మరి మేము ప్రతిరోజు ప్రతి క్షణము థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూనే ఉన్నాం, అయినా అద్భుతాలు పొందుకోవట్లేదేంటి? వాళ్ళు 500 సార్లు చెప్పారు, వాళ్ళు 10 సార్లు చెప్పారు, వాళ్ళు గంట స్తుతించారు, అద్భుతం జరిగింది. మరి మాకు ఎందుకు జరగట్లేదు? ఇది అనేకమైన ప్రశ్నలు మాకు వస్తూ ఉన్నాయి. ఎందుకని జరగట్లేదు అంటే, దేవుడు పక్షపాతం ఉన్నదా? లేదు. యెహోవా అందరికీ ఉపకారి. మరి కొందరే ఉపకారం పొందుకున్నారు, ఎందుకని? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కానీ కొందరే అద్భుతాలు పొందుకున్నారు, ఎందుకని? మీరు చెప్పినట్టే మేము చెప్తున్నాం, 3:30కు లేమన్నారు, లేస్తున్నాం, అన్నీ చేస్తున్నా సరే అద్భుతాలు మేము ఎందుకని పొందుకోలేకపోతున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, చప్పట్లు సౌండ్ రావాలంటే 2 చేతులు కలవాలి, లేకపోతే సౌండ్ రాదు. ఒక ట్రైన్ ముందుకు వెళ్ళాలంటే 2 ట్రాక్స్ ఉంటాయి కదా, పట్టాలు, లేకపోతే ముందుకు వెళ్దాం. అలాగే ప్రతి జీవితంలో ఆడ మగ, వెలుగు చీకటి, చూసారా, మంచి చెడు, ఇలాగా మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి 2 విషయాలు ఉన్నాయి, 2 అంశాలు ఉన్నాయి. ఏంటి అవి అని మనం చూసినట్లయితే, ఒకటి ఆల్రెడీ మీకు అందరికీ పరిచయం చేశాను, దాంట్లో మీరు చాలా హై లెవెల్లోకి వెళ్ళిపోయారు, అప్లై చేశారు. ఏంటంట? నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు చేసేశాడు ప్రతిదాన్ని అని నమ్మేసి థ్యాంక్ యూ చెప్పడం. హల్లెలూయా. ఈజియెస్ట్ వే అనమాట. కానీ ఇది ఫెయిత్లో డీపెస్ట్, హయ్యెస్ట్ లెవెల్ అనమాట. దేవుడు చేస్తాడు అని విశ్వసించడం, నిరీక్షించడం వేరు, కానీ ఆల్రెడీ దేవుడు చేసేసాడు అని నమ్మి కృతజ్ఞత చెప్పడం అనేటువంటిది విశ్వాసంలో అత్యధికమైనటువంటి స్థానం. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాడని నమ్మటం వేరు, కానీ ఆల్రెడీ చేసేసాడు, అయిపోయింది, నీ జీవితంలో సమస్య ఉంది, పరిష్కరించబడలేదు, కానీ ఆల్రెడీ పరిష్కరించబడిపోయిందని చెప్పి కృతజ్ఞత చెప్పటం. హల్లెలూయా. ఆల్రెడీ పరిష్కరించబడిపోయింది అని చెప్పి కృతజ్ఞత చెప్పటం, ఇది ఎలా సాధ్యమవుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే,
ఇదే ఆత్మలోకంలో నువ్వు చూస్తే చెప్పగలుగుతావు. ఆత్మానుసారమైనటువంటి వారు మాత్రమే ఈ విధంగా విశ్వాసంలో ముందుకెళ్ళి అనేక విషయాలకి థ్యాంక్ యూ చెప్పగలుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? యేసయ్యా నన్ను కొత్త సంవత్సరంలో ప్రవేశపెడుతున్నందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు. మనం ఎలా చెప్తాం? ఆల్రెడీ నన్ను కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టేశావు, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవేశపెట్టాక థ్యాంక్ యూ చెప్పడం కాదు, ప్రవేశపెట్టక ముందే ఆల్రెడీ పెట్టినట్టు థ్యాంక్ యూ చెప్పడం. యెషయా భక్తుడు అవ్వచ్చు, బైబిల్లో ఉన్న ప్రవక్తలంతా కూడా జరగనదే జరిగిపోయినట్టు చెప్పారు. ఇది ఎవరి లక్షణం అంట? మన దేవుడు మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించబడలేదు, కానీ ప్రవేశించబడినట్లుగానే మనం చూడాలి, పలకాలి. ఆమేన్. కాబట్టి ఇక్కడ రెండు, ఒక పక్షికి రెక్కలు ఎలాంటివో రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివో, మనిషికి రెండు కళ్ళు ఎంత ప్రాముఖ్యమైనటువంటివో, ఇక్కడ మానవ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి అద్భుతాలను పొందుకోవాలంటే, అద్భుతమైన జీవితం జీవించాలంటే ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1 మీకు ఆల్రెడీ తెలుసు, ఫాలో అవుతున్నారు, దాంట్లో చాలా ముందుకెళ్ళిపోయారు, ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఏంటంటే అది థ్యాంక్ యూ జీసస్. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. అంటే మీ అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరంతా దేవుని చిత్తంలో ఉన్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారు, దేవుని మహింపరుస్తున్నారు, జరగనిదే జరిగినట్టుగా దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నారు. హల్లెలూయా. ఎంతోమంది ఎంతో థ్యాంక్ యూ చెప్పినా కూడా జరగట్లేదు. కొంతమందికి వెంటనే జరిగిపోతుంది, కొంతమంది కొంత సమయం పడుతుంది, కొంతమందికి అసలే జరగట్లేదు. ఏంటి తేడా? జరిగినట్టు మేము చెప్పేస్తున్నాం, అయినా జరగట్లేదు. తేడా ఏంటి అంటే ఇంకొక విషయం ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఆయన పన్ను కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. చూద్దాం మత్తయి సువార్త, జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరసెకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరసెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజుల సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా? అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనం వారికి అభ్యంతరం కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి మన అతనితో చెప్పాను. ఈ సందర్భాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా మీరు వినాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక సంఘటన ఎదురైంది. మీరు కారులో ఉన్నవాడైతే అర్థమవుతుంది. మనం కారులో ప్రయాణం చేస్తే టోల్ గేట్ అని వస్తుంది, ఇలాగ ఒక గేట్ వస్తుంది అట్టుగాను, దానికి డబ్బులు కడితే కానీ వాళ్ళు వెళ్ళనివ్వరు అనమాట. అప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు కుమారుడు స్వతంత్రుడు కదా, ఎవరి దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు? అన్యుల యొద్ద, దేవుని యొద్ద. ఇప్పుడు సీఎం గారు వాళ్ళ కూరలు వెళ్తాను ట్యాక్స్ కట్టమంటారా? తీసేస్తారు, వెళ్ళిపోమంటారు. జాగ్రత్తగా వినాలి. అయితే దేవుడు అడిగితే కుమారుల యొద్ద కాదు ప్రభా, అన్యుల యొద్ద అంటే మనం స్వతంత్రమే, కానీ వాళ్ళకి అభ్యంతరం కలగకుండా మనం ట్యాక్స్ చెల్లించేద్దామని చెప్పాడు. కానీ దేవుడు ఏం చేశాడు మరి? అప్పుడు ఆయన దగ్గర చూస్తే డబ్బులు లేవు. ఇప్పుడు మనం తెలిసినటువంటి సూత్రం అందరికీ, ఏం చేస్తాం? ఇప్పుడు మన దగ్గర ఏదైనా లేకపోతేని అది రోమా 4:17 ప్రకారం లేనిది ఉన్నట్టుగా పలికేసి దేవుని కృతజ్ఞతలు చెప్పేస్తాం. కానీ ఇక్కడ యేసుప్రభువు ఏం చేస్తున్నాడు? థ్యాంక్ యూ జీసస్, నాకు షెకెలు ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, నాకు కానుకలు ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, నాకు డబ్బు ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి అక్కడే కూర్చుని దేవుడు థ్యాంక్ యూ చెప్పట్లేదు. ఇంకోటి ఏదో చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన
పేతురు గారు వచ్చి చెప్పక ముందే, మాటలాడక మునుపే. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతుందని చెప్పి నేను నమ్ముచున్నాను. అన్నా, మేము ఎంతో కాలంగా థ్యాంక్ యూ చెప్తున్నాం, ఎందుకని జరగట్లేదు? నన్ను ఎవరు అడిగారు. నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, ఆ అబ్బాయికి ఇంకో మ్యారేజ్ సెట్ అయిందంట, నాతో మాట్లాడతలేదని బ్లాక్ చేశాడు. నేను 500 సార్లు థ్యాంక్ యూ చేసి రాతే అబ్బాయి ఫోన్ చేస్తాడా? లేకపోతే నైట్ అంతా థ్యాంక్ యూ చెప్తే అబ్బాయి నాకు ఫోన్ చేస్తాడా? అబ్బాయి కాల్ చేయాలంటే ఎన్నిసార్లు థ్యాంక్ యూ చేసి చెప్పాలి? ఈ థ్యాంక్ యూ చేశారు ఇదేమో చీప్ ట్రిక్ అనుకుంటున్నారా? జాగ్రత్తగా గమనించాలి. మరి యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ థ్యాంక్ యూ చెప్పాడా లేదా? థ్యాంక్ యూ చెప్పలేదు ఆయన. ఏం చేస్తున్నాడు? పేతురు వచ్చి అడగక మునిపే, మాట్లాడక మునిపే సమస్యకు పరిష్కారం చెప్పేస్తున్నాడు. ఎలాగా? ఇంకా ప్రతి దానికి థ్యాంక్ యూ చేసి చెప్పేస్తే అయిపోతాయా? థ్యాంక్ యూ జీసస్ నువ్వు చెప్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక గైడెన్స్ ఇస్తాడు. ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. యేసుప్రభువు ఏం చేసిన ఒక మాట చెప్తాడు, నా తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి నాకు సెలవిస్తేనే కానీ నా అంతట నేనేమి చేయను, బోధించను, మాట్లాడను. అంటే అర్థం ఏంటి అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుకి బోధిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే ఆయన నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పక్షికి 2 రెక్కలు ఎలాగో విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు ఏంటంటే, నెంబర్ 1, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి. ఇది అందరికీ ఆల్రెడీ అలవాటు అయిపోయింది, చేసుకుంటూ వెళ్తున్నారు, బాగానే ఉన్నది. ఇందులో కొంతమందికి వెంటనే అద్భుతాలు జరుగుతున్నాయి, కొంతమందికి కొంచెం లేట్గా జరుగుతున్నాయి, కొంతమందికి అసలే జరగట్లేదు. కారణం ఏంటి? ఇప్పుడు పేతురు గారు వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఆల్రెడీ మనసులో ఆ విషయం తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నువ్వు కృతజ్ఞత కాదు చెప్పటం, జ్ఞానయుతంగా నీ సమస్యకు పరిష్కారం ఎక్కడుందో దానికి యాక్షన్ చేయాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత ఆత్మలో గ్రహింపు కలిగినటువంటి వాడు యేసుప్రభువు ఏం చెప్తున్నాడు? ఓ పేతురు, ఇలా వెళ్ళు, పలానా చోట, పలానా చెరువులో, పలానా ఎడ్డులో, పలానా నదిలో నువ్వు గేలవే, అందులో వచ్చిన మొదటి చేప నోటిలో నుంచే ఎక్కువ కాయిన్ వస్తుంది, ఆ షెకేలు వస్తుంది, ఏది కట్టాలది వస్తుంది, దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి పే చేయి. హల్లెలూయా. ఇదంతా ఎలా చెప్పాడు దేవుడు? థ్యాంక్ యూ చేసి చెప్పేది చేయలేదు. మరి ఎలా చెప్పాడు? పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అన్న నాకు ఎందుకని జరగట్లేదు థ్యాంక్ యూ చేసి చెప్పినానంటే, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, పెదాల నడిపింపు ఉందన్నమాట. పక్కోళ్ళు సాక్ష్యాన్ని బట్టి నడిపించబడుతున్నాను, లేకపోతే ఏదో థ్యాంక్ యూ చేసి చెప్పేసి అయిపోతా అనేటువంటి భ్రమతో నడిపించబడుతున్నావు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి చేత నడిపించబడతలేదు. ఎప్పుడైతే నువ్వు థ్యాంక్ యూ చేసి చెప్తూ ఉన్నావో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ తానే మన పక్షంగా ఊహింప సఖ్యము కాని మూలుగులతో మనల్ని విజ్ఞాపన చేస్తాడంట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడని చెప్తున్నాడు యేసుప్రభువు వారు? సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞానయుతంగా మనం ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తూ ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు నేను గైడ్ చేస్తాడు. ఇదిగో నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావు, కానీ ఆ విషయంలో నువ్వు పర్ఫెక్ట్ కాదు. ఇదిగో ఈ విషయంలో నువ్వు ఇలా ఉన్నావు, నీలో పరిశుద్ధ లోపం ఉంది, నీ హృదయం ఏదో చెడు ఉన్నది, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయట్లేదు. ఇదిగో నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావు, కానీ అది నీ స్వార్థానికే చెప్తున్నావు. ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు నేను గైడ్ చేసినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకున్నట్లయితే, వింటున్నారా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఏదో మలినం ఉంది, ఏదో మచ్చ ఉంది, ఏదో డాగు ఉంది, ఏదో విడిచిపెట్టవలసింది ఉంది, ఏదో కడుక్కోవాల్సింది ఉంది, ఏదో శుద్ధి చేసుకోవాల్సింది ఉంది, ఇది చేసుకోకుండా ఇప్పుడు మీలో చాలామంది ఆడవాళ్ళు పాలను పెరుగ్గా మారుస్తూ ఉంటుంటారు. మంచిగా హీట్ చేసి పాలు తర్వాత ఒక గిన్నెలో వేసి ఏం చేస్తారు? దానికి తోడేస్తారు. మంచి పాలే చక్కగా కాశారు, కానీ కాసిన తర్వాత వేసినటువంటి గిన్నె ఏమైందంటే సరిగ్గా కడగలేదు మీరు. ఆ పాలు చల్లారి లోపలనే విరిగిపోయాయి అన్నమాట. ఎందుకని? పాలు లోపం ఉందా? లేదు. అంటే ఆ గిన్నెని మనం ఎక్కడో క్లీన్ చేసుకోలేదు. చాలామంది రోగాల్లో, సమస్యలు, ఇబ్బందులు బాధపడతారు. ఎందుకు తెలుసా?
మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాలి పడుతుంటాం. వాళ్ళని ఎవరినో క్షమించలేకపోయారు, ఎవరి విషయంలో ఏదో ఇంకాలో మనసులో ఒక విధమైనటువంటి ద్వేషమో అసూయ ఏదో పెట్టుకున్నారు. దానివల్ల ఏమవుతుందంట, ఈ బాధ అంతా అనుభవిస్తూ ఉన్నారు. అతిక్రమలు దాచిపెట్టువాడు తెలుసు మనకి ఎందుకు వర్తించట్లేదు అంటే అనుకుంటారు. కానీ ఎక్కడ నా అతిక్రమం ఉంది, ఎక్కడ నా లోపం ఉంది, నేను థ్యాంక్ యూ చెప్తున్నా కూడా ఎందుకు కార్యాలు జరగట్లేదు అంటే ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నెంబర్ 1, దేవుని కృతజ్ఞత చెప్పాలి. ఎలాగా? దేవుడు ఆల్రెడీ చేసేసాడు, అన్నీ జరిగిపోయాయి అని చెప్పి దేవుని కృతజ్ఞత చెప్పడం అనేటువంటిది విశ్వాసంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితి, మంచిదే. కానీ అయినా కూడా నువ్వు అద్భుతాన్ని చూడట్లేదు, స్వతంత్రించుకోవట్లేదు అంటే కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు నువ్వు లోబడతలేదు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కోసం నువ్వు కనిపెడతలేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నడిపిస్తున్నా కూడా దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ రెండు విషయాలు మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తారో, ఈ రెండు విషయాలు మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో అద్భుతమైన జీవితం చూస్తారో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, యేసయ్య ఆల్రెడీ చేసేసాడని చెప్పి కృతజ్ఞత చెప్పడం. నెంబర్ 2, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు అవకాశం ఇవ్వటం. ఈ రెండు ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు వెంటపడతాయంట. ఆమేన్. ఇక్కడ కూడా చాలామంది ఇప్పుడు ఒకే స్కూల్లో పాఠం చెప్తాం. ఒకరికి 100 మార్కులు వచ్చేస్తాయి, 100కి 100, ఒకరికి 70, ఒకరికి 60, 10, 20. లెసన్లో లోపం ఉందా? మాస్టర్లో లోపం ఉందా? చెప్పడంలో లోపం ఉందా? టైంలో లోపం ఉందా? ఏది లేదు. అదే టైము, అదే మాస్టరు, అదే లెసను. కానీ ఎందుకని తేడా వచ్చింది? తేడా ఎందుకు వచ్చింది? ఆ యొక్క వినేటువంటి వారిలో, గ్రహించే విధానంలో, అప్లై చేసే విధానంలో వచ్చిన మార్పులను బట్టి ఫలితం తేడా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్తాడన్నమాట, కొన్ని విత్తనాల గురించి చెప్తూ 30, 60, 100 అంతలుగా ఫలించాయని చెప్తా ఉన్నాడు. సో ఈ రోజున మన జీవితంలో ఉన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అంటే ఎలా ఉంటుంది, ఏంటి బ్రదర్, ఎలా తెలుస్తుంది అంటే నేను చాలాసార్లు చెప్పిన ఒక ఉదాహరణ. కొన్ని సంవత్సరాల క్రితం నేను క్లాస్కి వెళ్తా ఉన్నాను. నేను ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నప్పుడు హైటెక్ సిటీ వెళ్ళాను. ఉదయం 5:50 అలా అవుతుంది, 6 గంటల క్లాసులో ఉండాలి. అయితే సడన్గా ఆ హైటెక్ సిటీ, ఆ చార్మినార్, ఆ ప్లేస్కి వెళ్ళేసరికి, హైటెక్ సిటీలో చార్మినార్ ఎక్కడ అనుకోకండి, హైటెక్ సిటీలో చార్మినార్ కూడా ఒకటి ఉంటుంది, ఇలాగా 4 పిల్లర్స్ తోటి చార్మినార్ లాంటిది. అయితే అక్కడ సడన్గా నా బైక్ ఆగిపోయింది. నేను చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. చాలా పాటలు పడుతూ ఉన్నాను. సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. వచ్చి ఆ బైక్ అంతా కూడా ఏమైందని అడిగాడు. ఇలాగైందని చెప్పాను. చిన్న టన్ స్క్రూ పెట్టి బాగు చేశాడు. ఓవర్ఫ్లో అయిన పెట్రోల్ అని తీశాడు, సెట్ చేశాడు. నేను బైక్ స్టార్ట్ చేసి ఇలా చూసి లోపల ఆయన వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు నేను ఏమైందని అంటే, ఏమీ లేదులేండి నేను చూసుకుంటాను అని అంటే, ఎప్పటికీ బైక్ స్టార్ట్ అవ్వదు, నా ప్రయాణం ముందుకెళ్తాం. నేనేం చేశానంటే, ఇది నా సమస్య, నా వల్ల కావట్లేదు, ఎందుకో తెలీదు అంటే ఆయనకు అప్ చెప్పేస్తాను నేను. ఆయన నా బైక్ ఆయన హ్యాండ్లోకి తీసుకుని ఏం చేయడంట, దాన్ని సరి చేశాడు, సెట్ చేశాడు. హల్లెలూయా. అంతే, నా ప్రయాణం ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతే, ఆ పోయినటువంటి బైక్ని పట్టుకుని నేను థ్యాంక్ యూ జీసస్ అని 10 గంటలు చెప్పి నేను దాన్ని కొడుతున్నా కూడా ఎప్పటికీ అది సెట్ అవ్వదు. 10 గంటలు కట్టుకుని దాన్ని స్టార్ట్ చేసినా కూడా ఎప్పటికీ అది సెట్ అవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నడిపించే నడిపింపుకు నువ్వు లోబడాలి. అలాగే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు థ్యాంక్ యూ చేసి చెప్తున్నప్పుడు నీ మనసులో ఒక ఆలోచన వస్తుంటుంది. అదే బైకు మరి నేను ఇంట్లో సడన్గా ఎందుకో స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వట్లేదు, స్టార్టర్ ప్రాబ్లం వచ్చింది. సరే, నేను బైక్ రిపేర్ దగ్గర తీసుకుని వెళ్తే ఆయన ఏమన్నాడు తెలుసా, బ్యాటరీ పోయిందని చెప్పాడు. బ్యాటరీ కాస్ట్ దగ్గర 1000-1500 ఉంటుంది అన్న. బ్యాటరీ పోయిందని బ్యాటరీ వేసుకోవాలన్నాడు. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు మాట, నా మనసు ఒప్పుకోవట్లేదు. సడన్గా
ఊహించని రీతిలో ఒక మెరుపులాగా ఒక ఆలోచన మనసులోకి వచ్చిందనమాట. మనసులోకి వచ్చి ఆ యొక్క బైక్ మెకానిక్ తోటి ఏం చెప్తుందని తెలుసా? అన్న ఒక్క నిమిషం దయచేసి ఆగండి అని చెప్పి ఆ బైక్ని అట్లా చూపించి వెనకున్నటువంటి ఆ డేంజర్ లైట్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి అని చెప్పాను నేను. చెప్తే వెంటనే దాన్ని స్క్రూ తిప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో బల్బు మాడిపోయి మొత్తం కాలిపోయి ఉన్నది. వెంటనే నేను ఏం చేశానంటే అది ఓపెన్ చేసి 10 రూపీస్ బల్బు అందులో ఫిట్ చేశాడు. స్టార్ట్ చేస్తే అంతనే స్టార్ట్ అయిపోయింది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, బైక్ మెకానిక్ అంటే మనకేం తెలీదు, కానీ మన యేసయ్య అందరికంటే జ్ఞానం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తాడంట? సత్యము కాదు, సర్వసత్యంలోకి నడిపిస్తాడంట. హల్లెలూయా. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. దేవుని వాక్యం అంట 2 అంచుల వాడిగల ఖడ్గము కంటే బలమైందంట. ఎముక తెలుసు కానీ మనకు మూలుగను చూసారు మీరు ఎప్పుడన్నాను? మటన్ తినేవాళ్ళు కదా తెలుసు, బోన్ లోపల ఉంటుంది కదా మెత్తగాను, దాన్ని మూలుగ అంటారు. ఈ యొక్క వాక్యం ఎలా వెళ్తుందంట? ఎముకలు మూలుగల్లో కూడా వెళ్తుందంట. హల్లెలూయా. అంత శక్తివంతమైనటువంటిది అనమాట. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు నువ్వు ఒబీడియన్స్ చూపించావో, ఎంత ఇరుకులో నుంచి అయినా సరే, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా సరే, దాని పరిష్కార మార్గంలోనికి నీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితంలో అద్భుతాలు జరగకపోవటం కారణం ఏంటి తెలుసా? ఇదే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ చెప్తూ ఉన్నా మంచిదే. అలా చెప్తూ ఉన్నప్పుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, సరే దీంతో పాటు ఇది చెయ్యి, ఇది చెప్తున్నావు బాగానే ఉంది, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, నిన్ను నువ్వు ఇలా చేసుకోవాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక గైడెన్స్ ఇస్తున్నప్పుడు దాన్ని స్వీకరించకుండా పరిశుద్ధాత్మ దేవుడిని ఆటంకపరిచి పరిశుద్ధాత్మ దేవుడిని పక్కన పెట్టి నువ్వు ఎంత చేసినా కానీ అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు. ఈ రోజున అదే కారణం. అనేక మంది మీరు చెప్తూ ఉంటున్నారు, మీరు కూడా ఏమని చెప్తారు? ఏమీ లేదు, థ్యాంక్ యూ చెప్పి అయిపోతుంది అంటారు. నిజంగా వాళ్ళు నమ్మేస్తారు, చేస్తారో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. అంటే వాళ్ళు ఒపీనియన్ చూపించారు. కొంతమంది అవునా జరుగుతుందా, ఇంతేనంటావా, ఇలాగేనంటావా అని వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మరన్నమాట, విశ్వాసం ఉంచరు. ఇక్కడ యేసు ప్రభువు చేసినటువంటి కొన్ని విషయాలు నేను మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చదువుకుని మనం ముందుకెళ్దాం. యేసు అక్కడ నుండి వెళుచు ఉండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించమని చెప్పి కేకలు వేశారు. ప్రియులు చాలా గమనించాలి మీరు. చాలా రకాల గుడ్డివారిని చూపిస్తాను, అందరూ ఒకలా స్వస్థపరచలేదు దేవుడు. ఎందుకని? అందరూ గుడ్డోళ్ళే, కానీ అందరికీ ఒకేలాగా స్వస్థత ఇవ్వలేదు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇచ్చాడు. మీరు చాలామంది కొలమానంగా ఏం చేస్తారు తెలుసా? వాక్యం తీసుకోరు. అదిగో ఆవిడ సాక్ష్యం 10,000 సార్లు రాసింది కదా, నేను రాసేసాను, నాకు తరగలేదు. ఎందుకంటే మీకున్న తంబ ప్రింట్ వేరు, వాళ్ళకున్న తంబ ప్రింట్ వేరు. దేవుడు మిమ్మల్ని చేసిన ఉద్దేశం వేరు, వాళ్ళు చేసిన ఉద్దేశం వేరు. దేవుడు దృష్టిలో మీ పట్ల ఉన్న ప్రణాళిక వేరు, వారి పట్ల ఉన్న ప్రణాళిక వేరు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. అయితే 2 గుడ్డివారు దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభు అనిరి. హల్లెలూయా. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పునే మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, విశ్వాసం అనేటువంటిది వెంటనే అద్భుతాలు తీసుకొస్తుంది. అక్కడ ఏంటంటే విశ్వాస పరిమాణము. చెప్పండి అందరూ కూడా, ఏంటది? విశ్వాస పరిమాణం, జ్ఞాన పరిమాణం, అవగాహన పరిమాణం కదా, స్టేటస్, విశ్వాసం యొక్క స్టేటస్. సో మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమందికి 50,000 బ్యాంకులు ఉంటాయి, కొంతమందికి 500 బ్యాంకులు ఉంటాయి, కొంతమందికి 5 లక్షలు ఉంటాయి, కొంతమందికి 50 లక్షలు ఉంటాయి, కొంతమందికి ₹1,00,000 ఉంటాయి. దాన్ని బట్టి లక్ష ఉన్నవాడు లక్ష అధికారులు అంటారు, ₹1,00,000 కోటీశ్వర్లు అంటారు. అలాగే ఈ యొక్క విశ్వాసం లెవెల్ కూడా ఉంటుంది అంటండి. వింటున్నారా? విశ్వాసంలో లెవెల్. అందుకన్నాడు దేవుడు, నీ నమ్మిక చెప్పునా. హల్లెలూయా. హల్లెలూయా. అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, నీ యొక్క విశ్వాసపు లెవెల్ చెప్పునా.
అందుకని దేవుడు అబ్రహాంతో ఏమంటాడంటే, అబ్రహామా చూడు. ఏం చూడాలంట? నువ్వు ఎంతవరకు చూస్తే అంతవరకు నీదే. కాబట్టి నీ విశ్వాసం లెవెల్ ఎంతవరకు పెంచుకుంటే అంతవరకు అద్భుతాలను చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలామంది థ్యాంక్ యూ చేసి నాకు జ్వరం తగ్గించేసావు, ఆమెన్, తగ్గిపోయిన జ్వరం. తర్వాత మీకు కొన్నాళ్ళకి ఏది వస్తుంది? విపరీతమైనటువంటి టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఆ జ్వరం అంటే తగ్గించడు, కానీ ఇది టైఫాయిడ్ జ్వరం దేవుడు తగ్గించాడేంటి అని హాస్పిటల్కి వెళ్ళిపోతాం. చూసారా? అంటే ఈ లెవెల్ వరకు విశ్వాసం పనిచేస్తుంది, కానీ ఆ లెవెల్ వచ్చాక వెంటనే పరుగులు తీస్తుంటాం అన్నమాట. కానీ దేవుడికి నీ జ్వరం ఎంతో, నీ క్యాన్సర్ అంతే. 1 రూపాయి ఎంతో, 100 కోట్లు అంతే. ఆయనకి 1 రూపాయి అప్పు తీర్చగలిగిన దేవుడు 100 కోట్లు కూడా తీర్చేస్తాడు. దానికి దీనికి తేడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గర చిన్న తప్పు పెద్ద తప్పు, చిన్న నేరం పెద్ద నేరం ఇట్లా ఏమీ లేవు, ఏదైనా ఒకటే. కాబట్టి ఇక్కడ మన విశ్వాసంలో తేడా ఉంది, కానీ దేవుడు కార్యం చేయడంలో తేడా లేదు. హల్లెలూయా. నువ్వు ఎంతవరకు నమ్మితే అంతవరకు నువ్వు ఈజీగా స్వతంత్రించుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నప్పుడు, నేను బైక్ అక్కడ పెడితే నా హెల్మెట్ ఎవరో పట్టిపోయారు. ఇంకా స్టార్ట్ చేశారు నా పిల్లలు, నేను, నా భార్య అందరం. ఏమని? థ్యాంక్ యూ జీసస్, హెల్మెట్ ఇచ్చినందుకు వందనాలు. నా కూతురైతే ఎసయ్య ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళే పట్టుకొచ్చి అక్కడ ఇట్టేసినందుకు థ్యాంక్ యూ జీసస్. ఎన్ని రోజులు చెప్పారు. చూస్తున్నారు రావట్లేదు, చూస్తున్నారు రావట్లేదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ప్రార్థనలో థ్యాంక్ యూ జీసస్, హెల్మెట్ ఇచ్చే వందనాలు వేసే వందనాలు వేసే అని చెప్తాను మా పిల్లలంతా. కానీ ఎప్పటికీ రాలేదు హెల్మెట్. మరండి వృధా అయిపోయిందా? వృధా అయిపోయిందా? అది ఎవరికి అవసరమో తెలీదు, లేకపోతే అది ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది కాబట్టి అది మార్చాలో ఏంటో తెలియదు మనకి, మనం మార్చట్లేదు. కాబట్టి నేను ఏం చేశాను, ఇంకా మరి ఎందుకంటే మళ్ళీ వెళ్ళమంటే ఫైన్ వేస్తానని చెప్పి వెంటనే కొత్తది బుక్ చేసుకున్నాను. కొత్తది వచ్చింది, ఆమెన్. అంటే ఇప్పుడు థ్యాంక్ యూ వృధా అయిపోయిందా? ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. దేవుడు ఒక విషయంలో అన్న ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, సెట్ అయిపోయింది పెళ్ళి అనుకున్నాను, కానీ క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని ఎడితే కూర్చుంటారా? లేదు, గొంతులేనమాట. ఏమో ఈ పెళ్లి జరిగితే వచ్చేటువంటి సమస్య ఏంటో నాకు తెలీదు. నా యేసయ్య ఏం చేసినా నా మేలుకే చేశాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ విషయంలో నువ్వు నాకు చక్కటి గైడెన్స్ ఇచ్చావు, తప్పించావు, నీకు వందనాలు అని చెప్పాను కదా. నా కూతురు గురించి మొన్న గుర్తుందా మీకు? నా భార్య ఒక డ్రెస్ వేసింది వాషింగ్ మిషన్లో. వేసిన డ్రెస్ వేసినట్లేదు, అది అన్ని బట్టలు మార్చేసింది అనమాట. ఇలాగుంటారు కొంతమంది. ఒక్కరు వస్తారు మొత్తం అందరినీ లేపేస్తారనమాట, చెదరగొట్టేస్తారు. మొత్తం అన్ని పాడు చేసింది. ఇప్పుడు ఒక్కొక్కరు రియాక్షన్ ఎలాగుందంటే, నా వైట్ బనేళ్ళు లోపల ఉంది పట్టుకొచ్చింది మా ఆవిడ. ఇది ఎప్పుడు ఎక్కడిది అని అడుగుతున్నాను అనమాట. ఎక్కడిదంటావు ఏంటి, ఇది నీదే? నాదైతే మరి ఇది ఎప్పుడు చూడలేదంటే, ఎప్పుడు చూడకపోవటం ఏంటి, ఇట్లా జరిగింది. నేను నా డ్రెస్ అయితే నా కలర్ అంతా దీనికి అంటుకున్నదంటే, అయ్యో అసలు ఇదేం కంపెనీ అనుకుంటున్నావు, ఇదేంటి అనుకుంటున్నావు అని చెప్పి నేను ఎలాగ ఇప్పుడు ఇది దీని పరిస్థితి ఏంటి, ఇంక రాదు ఇది ఇంతే అని చెప్పి నేను బాధపడుతూ ఉన్నాను. నా పెద్ద కూతురు ఏం చేసింది, ఆమెది కూడా డ్రెస్ కలర్ మారిపోయింది. అమ్మా ఏంటిది ఇలాగా అలాగని చెప్పి బాధపడ్డది. వచ్చింది అసలైన ఎవరో సెల్వి క్యార్లిన్, నా చిన్న కూతురు వచ్చిందనమాట. నా చిన్న కూతురు దగ్గరికి వెళ్ళింది మా ఆవిడ. వెళ్ళి, అమ్మా ఇదిగో నీ డ్రెస్సు వాషింగ్ మిషన్లో వేసాను నేను, నా బట్టలు కొన్న కలరు దీనికి అంటికిపోయింది, నీ డ్రెస్ కలర్ ఎలాగైపోయింది చూడంటే ఎగురు గొంతులేసి, ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇటువంటి కలర్ లేదు నాకు అసలే, మంచి కలర్ ఇచ్చినందుకు వందనాలు వేసేయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అటువంటి మనుషుల్ని ఏమైనా సాతానుడు ఏమైనా చేయగలుగుతాడా? వెంటనే తలదించుకుని వాడు వెళ్ళిపోతాడనమాట. ఇంకేం చేయగలుగుతాడు? అరే అసలు కలరే మార్చేశాను, దాని రూపురేఖలు మార్చేశాను, అయినా కూడా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి దేవుని మహిమపరుస్తున్నారు, ఇంక నేను ఏం చేయాలి అని ఆడికి ఇంక ప్రణాళికలు దొరకవు అనమాట. హల్లెలూయా. చాలా పెద్ద పాట నేర్పించినదైనా కానీ నా కూతురు. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, నాకు లాగా నా పెద్ద కూతురులాగా ఆలోచించి ఎందుకు ఇలాగా అందుకెలాగా అని చెప్పేసి బాధపడిపోతుంటుంటాం. రోమా 8:28 దేవుడు చెప్తున్నాడు అనమాట. ఏంటంట?
దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకరంగా చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇద్దరు గుడ్డలు వచ్చారు. అయ్యా సమస్య ఇలాగుందని చెప్తే యేసుప్రభువుని నమ్ముతున్నారా? నేను చేయగలిగింది నమ్ముతున్నారా? ఆ నమ్ముతున్నాం యేసయ్యా, నీ నమ్మకి చెప్పని నీకు జరుగును కాకన్నా అంటే ఏమైందంట? చూడండి, మీ నమ్మకి చెప్పని మీకు జరుగును కాకని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన ఇన్స్టెంట్ మెరకల్. ఏంటంటే ఇన్స్టెంట్ మెరకల్. నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే నీ షుగర్ లెవెల్ అన్నీ నార్మల్ అవుతున్నాయి. ఆమేన్. నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా నిండి పొర్లుతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఎలా బ్రదర్? ఎలాగంటే చెప్పలేవయ్యి. దేవుడు చేసే కార్యాలు నువ్వు కళ్ళెట్టి చూస్తారన్నా కనపడవు, నువ్వు చెవులెట్టి విందారన్నా వినపడవు, ఈ మనుషు హృదయానికి అర్థం కావు. ఇలాగ చూస్తే కనపడి, వింటే వినపడి, అర్థం చేసుకుంటే అర్థమైపోతే అది అద్భుతం కాదు. అది చాలామంది అనమాట, నువ్వు ఏటీఎం దగ్గరికి వెళ్ళి కూర్చుని డబ్బులు ఇచ్చేస్తాయా? నువ్వు వెళ్ళి కూర్చునే రావు, కానీ నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈయన, నీ నమ్మకి చెప్పు నీకు జరుగును గాక అన్నాడు. అంతే. ఎలా జరిగింది ఇది? చెప్పినంతలోనే వారి కనులు తెరబడ్డాయంట. అంటే వాళ్ళు ఎంతగా నమ్మరు అంటే, మేము ఇంటికి వెళ్ళే కళ్ళు వస్తాయి, రేపు కళ్ళు వస్తాయి కాదు, దేవుడు మాట సెలవిచ్చిన వెంటనే హల్లెలూయా, హల్లెలూయా. కొత్త సంవత్సరంలో నేను దీవించబడతాను కాదు, కొత్త సంవత్సరానికి గంట ముందే నేను దీవించబడతాను. హల్లెలూయా. ఇప్పుడే నేను దీవించబడతాను, వెంటనే నేను దీవించబడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అమ్మాయి కొత్త సంవత్సరం వచ్చాక అప్పుడు నేను బాగుపడతాను, ఈ పాత సంవత్సరం కలిసి రాలేదు, అది కాదు, ఈ క్షణమే నాకు కలిసి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను బ్లెస్ అయిపోయాను. 2026 సంవత్సరాలు కావాల్సిన ప్రతి ఆశీర్వాదం ఆల్రెడీ నా అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అది విశ్వాసం అంటేనే, అది నమ్మకం అంటేనే, అది దేవుడు నడిపించే నడిపింపుకు నువ్వు లోబడతామంటేనే. హల్లెలూయా, హల్లెలూయా. అచ్చా, నా గుడ్డు వారు ఏం చేశారంట? నమ్ముతున్నారు. ఎస్, నమ్మేశాం దేవా, ఆల్రెడీ నమ్మేశాం మేము, అంతే చూసేశారంట. అబ్బా, చూసారు ఎంత ఈజీ అసలు దేవుడి దగ్గర పొందుకోవటం. మరి నీకు ఎందుకని పొందుకోవట్లేదు? చూద్దాం కొంతమందికి ఎలా చేశాడు దేవుడు. నెక్స్ట్ మార్కు సువార్తలోకి వెళ్ళిపోదాం మనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే, అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గ్రుడ్డి వాని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయన వేడుకొన్నారు. మత్తయి సువార్తలో అద్భుతం జరిగింది కదా, ఇద్దరు వచ్చారు, నువ్వు వాళ్ళకి బాగా చేసావు కదా, మరి ఏం చేయాలంటే ఇప్పుడు ఈయన ముట్టయ్యా. ఎందుకని? ఇటు గుడ్డోడు. ఎలాంటి గుడ్డోడు అంట? చూడండి, ఒక గుడ్డి వాడిని తోడుకొని వచ్చి ఆయన ఆ గుడ్డి వాడిని చెయ్యి పట్టుకొని, ఇదేంటి ఈయన ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చారు ముందు గుడ్డోళ్ళు, నమ్ముతున్నారా? నమ్మేస్తున్నాం, అంతే, స్వస్థత వచ్చేసింది, అయిపోయింది. సింపుల్. జాగ్రత్తగా గమనించాలి. బ్రదర్ థ్యాంక్ యూ చేసే పని అయిపోయింది. వెంటనే మీకు వెంటనే వచ్చేస్తుంది ఏమని, అయితే మాకు కూడా అయిపోతుందని చెప్పి ఇదే జరుగుతుంది ఇక్కడ. వాళ్ళిద్దరు వెళ్ళారు, యేసుప్రభుని ఇంట్లోకి వెళ్ళారు, థ్యాంక్ యూ చేసి చెప్పారు, అయిపోయింది, నమ్మేశారు, పొందేసుకున్నారు. ఆమేన్. లేనిది ఉన్నట్టు పలకాలి, కాబట్టి నమ్మాలి. నమ్మేస్తాం, నమ్ముచ్చినాం పొందుకున్నాం. ఆమేన్. నమ్ముచ్చినాం పొందుకున్నాం. ఆమేన్. దేవా మేము నమ్మేస్తున్నాం, పొందేసుకున్నాం. ఆమేన్. కళ్ళు చూసేసారు, కనబడిపోయి మంచిగా గంతులు వేసుకుని వెళ్ళిపోరాలి. ఇది చూసిన వాళ్ళు జనం చేశారంట, బాబు ఇంత ఈజీనా, నడండ్రా అని చెప్పి మోసుకుని వచ్చారంట. ఎవరిని? గుడ్డుని తీసుకుని వచ్చి, ఏసయ్యా ఈయన కూడా ముట్టు, ఈయన కూడా ముట్టు అని అంటే, ఏసి ఏం చేశాడు? నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడా? అడగలేదు. ముట్టాడా? ముట్టలేదు. ఏం చేయడంట? వాడు చెయ్యి పట్టుకుని నడిపించుకుంటా తీసుకెళ్ళాడంట. ఎక్కడికి? ఊరు చివరికి తీసుకుని వెళ్ళాడంట. హల్లెలూయా. ఈరోజున దేవుడు నిన్ను నీ యొక్క అద్భుతం చేయడానికి ముందు నిన్ను కొంత దూరం నడిపిస్తాడు, కొంతమందికి దూరం చేస్తాడు, కొన్నింటికి దూరం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా గమనించాలి. అన్న నాకు ఎందుకన్నా జరగట్లేదు, ఎంతో కాలం ఉద్యోగానికి ప్రయత్నం చేస్తానే, ఎంతో కాలం వివాహానికి ప్రయత్నం చేస్తానే, ఎంతో కాలం ఎన్నో ప్రయత్నాలు చేస్తాను, కానీ జరగట్లేదు. జరిగినట్టే జరుగుతుంది కానీ మిస్ అయిపోతుంది. ఏంటి తేడా అంటారు అంటే, దేవుడు నిన్ను చేపట్టుకున్నాడు. హల్లెలూయా. నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నీ అద్భుతాన్ని స్వతంత్రించుకోవటానికే. ఆమేన్. చూద్దాం ఏం చేశాడు ఆయన. చేపట్టుకుని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనపడుచున్నది వాడిని అడుగుగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్లు వలె ఉండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారా నేను.
అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరు చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. హల్లెలూయా. గమనించాలి, థు అని ఉమ్మేసి ఆ ఉమ్ముని రాశాడంట ఆయన. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్. ఇక్కడ ఉమ్మంటే ఏమనుకుంటారు చాలామంది, థు అని ఉమ్మేశారంటే ఊర్లో చూడండి, థు ఏదో బతుకు, ఎవరిని కోడిని తిట్టినట్టు తిడతాను. ఇంతకని ఎవరున్నారు కూడా అలాగే వెళ్తున్నారు దారి అంటాను ఆవిడ ఎవరు అనమాట. ఆవిడ అనలేక థు ఈ కోడి ఇలా చేసింది అలా చేసింది, ఎందుకు బతుందో దీనికే తెలియదు. కోడికి అని అర్థమవుతుందా? ఈవిడ తిట్టింది ఎవరిని తిట్టింది? తిట్టిన ఆవిడని అర్థమైంది, తిట్టిన ఆవిడకి అర్థమైంది, తిట్టించుకున్న ఆవిడకి అర్థమైంది కదా. ఆవిడ వెళ్తున్నట్టు ఆవిడకి అర్థమైంది ఇది నన్నే తిట్టిందని. ఈవిడ కూడా ఎవరిని తిట్టింది? కోడిని కాదు, ఆవిడనే తిట్టింది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మనలో చాలామంది ఏం చేస్తారంటే థు అని ఉమ్మేస్తే అది చెడు అనుకుంటుంటారు. అదే మరి మనిషికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చెడుగానే ఆలోచిస్తాడు, మంచి రాదు. ఈ యొక్క ఉమ్ముకున్నటువంటి ప్రభావం ఏంటంటే కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏం చేశారు మిమ్మల్ని? చెప్పండి, మూతికి మాస్క్ వేసారు. ఎందుకని? పొరపాటున ఎక్కడన్నా ఉమ్ము వేసారు అనుకోండి, ఇంకేమైనా ఉన్నదా ఎక్కించేసి బండిలోను? ఏంటది క్వారంటైనా? అందులో పడేసి ఇంక బయటికి రాకుండా చేసేవారు. ఎందుకని? ఉమ్ముకేం సంబంధం ఉంది అసలని? పొరపాటు నీడు ఉమ్మేసాడంటే అది ఎవడని తొక్కాడంటే ఆడికి ఏమిటంటారు చూడండి, నోరుకి ముక్కుకి కనెక్షన్ ఉంటుంది, ముక్కులో పెట్టి తిప్పేవారు కదా కరోనా వైరస్ ఉందా లేదని చెప్పేసేసి. అంటే ఈ సెలేవియాలో ఈ యొక్క ఉమ్ములో డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. ఏంటంటారు? డిఎన్ఏ. దాన్ని బట్టి నిర్ధారణ చేస్తారనమాట. అంటే నువ్వు ఉమ్ముతున్నావు అంటే అర్థం ఏంటి? నీ యొక్క డిఎన్ఏని రిలీజ్ చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు బిడ్డలకి డిఎన్ఏ టెస్ట్ చేస్తారనమాట. ఈడు నా బిడ్డ కాదని చెప్పి వాళ్ళ డిఎన్ఏలు ఏకమయ్యి అనుకోండి, లేకపోతే చచ్చిపోరు అనుకోండి, కాలిపోయి మంటలో తెలియరాళ్ళు. వాళ్ళు తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? ఈ డిఎన్ఏ టెస్ట్ చేసి ఈ మాంసం ముద్ద వీళ్ళదే, వీళ్ళే అని చెప్తారనమాట. అలాగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, అరే బాబు నీకు అంత విశ్వాసం లేదు, వాళ్ళు ఏదో తీసుకొస్తే నువ్వు వచ్చేసావు వింటున్నారా? పోనీ నేను చెప్పాను నువ్వు నమ్మవా? అది లేదు. గమనించాలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం భూలోక రాజ్యానికి ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో ఏ మనిషి పరిశుద్ధంగా జీవించట్లేదు కాబట్టి పరిశుద్ధంగా ఒక మనిషి జీవించి ఆయన రక్తం చిందించే కానీ స్వస్థత విడుదల పాపం నుంచి రాదు. కాబట్టి చూసి ఏం చేయడు ఆయన? ఇంకెవరి వల్ల అవదని ఏం చేయడు? ఆయనే వచ్చేసి ఆయనే పరిశుద్ధంగా జీవించి ఆయనే చనిపోయి ఆయనే రక్షించి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? కాబట్టి గుడ్డోడికి చూపు రావాలంటే ఏం చేయాలి? విశ్వాసం కావాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసం ఆడిలో లేదు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన డిఎన్ఏనే, ఆమేన్, హల్లెలూయా, ఈయన బ్లడ్ అనే, ఈయన తత్వాన్నే ఈయన్నే ఆయనలోకి పంపిస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఇదిగో నా డిఎన్ఏ నీకు ఇస్తున్నాను, నువ్వు కూడా నా డిఎన్ఏవే, ఆమేన్, నీవు కూడా నా బిడ్డవే, నేను పరిశుద్ధుని కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడివే, ఆమేన్ అని చెప్పి అప్పుడు ఇప్పుడు చూడరా బాబు అని అంటే అప్పుడు నెమ్మదిగా ఆ డిఎన్ఏ పనిచేయటం ప్రారంభించి అప్పుడు చూపు వచ్చిందంట. హల్లెలూయా. చూసారా? మరి ముందు వాళ్ళేమో నమ్ముతున్నారు, నమ్మేసాం, అయిపోయింది స్వస్థత, థ్యాంక్ యూ బ్రదర్, రాత్రి థ్యాంక్ యూ చెప్పాను, పొద్దునకు అద్భుతం జరిగిపోయింది. మా ఆయన మారాలని ప్రార్థన చేశాను కానీ మీరు చెప్పారు కదా థ్యాంక్ యూ చేసి మా ఆయన మార్చినందుకు తెల్లారులకు మా ఆయన వచ్చేసాడు. గమనించాలి, తేడా ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, నా అద్భుతం ఆలస్యం ఎందుకు అవుతుంది, నా అప్పు తీరడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటుంది అనేటువంటి ప్రశ్నలు మీకు వస్తే ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరం చివరిలో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయి 2026 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా థ్యాంక్ యూ జీసస్ చెప్పడం ద్వారా అనేక అద్భుతాలను వెంటనే పొందుకుందరుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సరే, ఇంకొకటి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వరకు చదువుకుంటూ వెళ్ళిపోదాం మనం. 46వ వచనం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చి ఉండగా తీమాయి కుమారుడుకు భర్తమయ్యన ఒక గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు
నన్ను కరుణించుమని కేకలు వేయి మొదలుపెట్టెను. ఊరకుండు మన అనేకులు వారిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకొను, ఆయన నిన్ను పిలిచినని చెప్పి వారితో చెప్పారు. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు నీకేమీ చేయగోరుచున్నానని వాడిని అడుగగా ఆ గురిటివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీవు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపి పొంది వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన తీసిరండి దగ్గరికి, అని రమ్మనండి అన్నారు. ఎందుకని? వెంటనే చేయొచ్చు కదా దేవుడు. అక్కడ బాబు నీ కళ్ళు ఇస్తాను, కళ్ళు ఇచ్చక రమ్మట్లేదు దేవుడు. నీ సమస్యతో దేవుని దగ్గరికి వస్తే పరిష్కారంతో నువ్వు తిరిగి వెళ్తావు. హల్లెలూయా. అంధకారంతో నువ్వు వస్తే అద్భుతాన్ని పొందుకొని వెలుగు చేత నింపబడి నువ్వు తిరిగి వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి వాడు ఏం చేస్తాడంటే దిగ్గుని లేచి దేవుని దగ్గరికి వస్తే నీకేం కావాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వస్తారు చాలామంది, ఎందుకు వస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. దేవుని దగ్గర వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనియో ఆయన ఫలముని ఇస్తాడనియో నమ్మవలను కదని ఉంటుంది బైబిల్లోను. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చామంటే ఏదో అసమస్యగా వచ్చి వెళ్ళిపోవటం కాదు ప్రియులారా. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వెళ్ళొచ్చిన తర్వాత ఒక డైరీ ఉంటుంది. ప్రతిరోజు ఏం చేస్తారో దాన్ని చూసి అందరూ ఇచ్చిన అన్ని కంప్లీట్ చేసి మీరు సంతకం పెట్టాలి. ఉందా లేదా? ఉన్నదా లేదా? ఖచ్చితంగాను. ఎవరైతే ఆ యొక్క డైరీని చూసి దాన్ని నమ్ముకుంటారో, దాన్ని పొందుకుంటారో, దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, అందులో నేను అప్లై చేస్తారో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ యొక్క గుడ్డివాడిని దేవుడు ఏం చేశాడంటే రా తీసుకురండి అని చెప్పి దగ్గరికి తీసుకొచ్చాక నీ నమ్మిక చెప్పున నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనేమి థ్యాంక్ యూ చేసి చెప్పలేదు, కానీ ఏం చేశాడంట? విశ్వాసం ఉంది. విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు లోపడ్డాడు. ఇదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? కేకలేస్తున్నాం కదా. దేవుడు అయ్యుండి ఎంత మొరపెట్టినవేంటంటే అసలనే, ఎంత పిలిచినా పలకడేంటి అసలనే. చాలామంది ప్రశ్న అదనమాట. బ్రదర్ ఎంతకాలం ప్రార్థన చేసినా అసలే దేవుడు నాకు సమాధానం పెట్టలేదేంటి? నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేంటి? ఎన్ని సమస్యలు గుండా వెళ్తున్నా దేవుడు చూడట్లేదేంటి? విసుకక నిత్యము ప్రార్థన చేయాలంట. విసుకక నిత్యము. ఇక్కడే విసుగొచ్చేస్తుంది చాలామందికి. ఆ విసుగుపోయేంత వరకు దేవుడు వెయిట్ చేస్తాడనమాట. ఆ విసుగు నుంచి నువ్వు బయటపడేంత వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. కాబట్టి ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను ఇంకొక కొద్ది నిమిషాల్లో ముగిస్తాను నేను. ఎందుకంటే ఇక కొద్ది నిమిషాల మన మధ్యలో ఈ యొక్క 2025 సంవత్సరం ఉండబోతుంది. కాబట్టి ఆ సంవత్సరాన్ని కూడా మనం ఏం చేద్దామంటే పాపిష్టి సంవత్సరమా, పాప భూయిష్ట సంవత్సరం అనవద్దు, కానీ దాన్ని కూడా థ్యాంక్ యూ చెప్తాం మనం. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం మనకు చాలా పాఠాలు నేర్పింది. ఈ 2025 సంవత్సరం మనకు చాలా బుద్ధి చెప్పింది. ఈ 2025 సంవత్సరం మనకు చాలా ఆశీర్వాదాలు తెచ్చిపెట్టింది. హల్లెలూయా. నేర్చుకోవాల్సినవి చాలా నేర్చుకున్నాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా దేనిని నిందించొద్దు మీరు. ఈ 2020 సంవత్సరం అస్సలు బాగాలేదు బ్రదర్, 2020 బాగుంటుంది నేను చూస్తున్నాం. 2020 అని కూడా అలాగంటావు నువ్వు చివరికి వచ్చాక. ఈ 2026 అసలు బాగలేదు, 2027 బాగుంటుంది ఎదురు చూస్తున్నాను. ఇంక ఎదురు చూపులే తప్ప ఏమి పొందుకోవటం ఉంటుంది అనమాట. రేపు కాదు, నౌ, ఇప్పుడే నేను పొందుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భర్తిమయ్య ఏం చేశాడు? వెంటనే. చెప్పండి అందరూ కూడా, వెంటనే. కాబట్టి ఈరోజు నాకు చాలామంది థ్యాంక్ యూ చేసి చెప్తున్నా బ్రదర్, ఎందుకని అద్భుతాలు జరగడం లేదు అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్కి మీరు లోబడకపోవటం వల్ల. నేను చాలాసార్లు చెప్పిన ఒక బిజినెస్ మ్యాన్ గురించి. ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడంట. ఆయన ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా ఆయనకి పెద్ద హౌస్ ఉంటుందంట. అదే హౌస్లో ఒక చిన్న రూమ్ ఉంటుందంట. ఆ రూమ్లోకి వెళ్ళిపోతాడంట ఆయన. ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంట ఆయన? ప్రేయర్ చేస్తారంట, ప్రార్థన చేస్తూ ఉంటాడంట, కనిపెడుతూ ఉంటాడంట. దేవా, యేసయ్యా, ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీవు నాకు గైడెన్స్ ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలా వద్దా? దేవుడు గైడెన్స్ ఇచ్చేంత వరకు అది గంట అయినా, 2 గంటలైనా, 3 గంటలైనా, 5 గంటలైనా, 10 గంటలైనా, రోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా, వారం రోజులైనా, నెల రోజులైనా కనిపెడతా ఉంటుంటాడంట. హల్లెలూయా.
సమాధానం వచ్చేంత వరకు, మనసుకు పీస్ అనిపించేంత వరకు మొరపెడుతూనే ఉండి సమాధానం వచ్చిన తర్వాత వస్తాడంట. నో, డీల్ క్యాన్సిల్, నేను పెట్టుబడి పెడతలేదంటాడంట. అరే చాలా లాభం వస్తుందండి, ఎవరెన్ని చెప్పినా నేను పెట్టనంటాడంట. చివరికి అది నష్టమేనంట. ఈయన మాత్రం పెట్టుబడి పెట్టలేదు కాబట్టి సేవ్ అయిపోయాడు. కొన్ని వస్తాయంట, ఎవరు అడగడానికి పెట్టుబడి పెట్టమని, కానీ నేను ప్రార్థన చేస్తూ ఉంటాడంట. దేవుడు చెప్తాడంట, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, వెళ్ళు పలానా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయంటే, ఎవరు కూడా పెట్టిన దాంట్లో ఈయన పెడతాడంట. ఎవరికి లేని లాభాలు ఈయనకి వస్తూ ఉంటుంటాయంట. హల్లెలూయా. ఎలాగిదంతానంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం నేను చెప్తాను ప్రియులారా. యోహాను సువార్తలోనే ఇంకొక మాట ఉంది, చూసుకుని ముందుకెళ్ళిపోదాం మనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన మార్గమున పోవచ్చు ఉండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఏం గుడ్డివాడు అంటానే? పుట్టి గుడ్డివాడైనటువంటి మనుషుడు. ఆయన శిష్యులు, బాధకుడా, వీడి గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసిడి, వీడు అవిని కన్నవారని నన్ను అడిగితే, సరే 11వ వచనంలోకి వెళ్ళిపోదాం. 11వ వచనం, వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయోమను కోనేటికి వెళ్ళి కడుక్కొని అని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని. గమనించాలి, ఇది అందరికీ తెలుసు. మీరు కొన్ని మూవీస్లో కూడా మీరు చూస్తుంటారు కాబట్టి ఇది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఇంతమంది గుడ్డోళ్ళు చూసాం కదా మనం. అందరు గుడ్డోళ్ళే, కానీ అందరి స్వస్థలు ఒకలా లేవు. అందరి స్వస్థలు ఒకేలా లేవు. డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వస్థతను పొందుకున్నారు. అందరు గుడ్డివాళ్ళే. ఇక్కడ ఈయన ఎవరంట? పుట్టుక నుంచి గుడ్డివాడే, కానీ దేవుడు ఈయనకి ఎలా స్వస్థత ఇచ్చాడంట? ఉమ్ము ఈయన మొక్క మీద వేయలేదు, ఇది కంటి మీద వేయలేదు. ఏం చేశాడు ఈయన? ఉమ్ము బురదలో రాసి, ఆ బురదను కళ్ళుకు పూసి, నువ్వు వెళ్ళి ఆ కోనేటిలోకి వెళ్ళి కడుక్కో. అసలు కళ్ళు లేని కోనేటి దగ్గరికి ఎలాగెళ్తాడు? ఆలోచించారా? కళ్ళు లేనాడు కోనేటి దగ్గరికి ఎలాగెళ్తాడు కదా? చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు అసలు. కొన్నిసార్లు దేవుడు నడిపించే మార్గం నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయనకు అర్థం లేకుండా చేయడేది. ఎందుకంటే తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఇక్కడ ఈ యొక్క అద్భుతాన్ని మనం చూసినట్లయితే, బురద రాసి కళ్ళకి మట్టి ఉంది బాబు, నువ్వు వెళ్ళి దాన్ని వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కో. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే వెంటనే అద్భుతం పొందుకుంటుంది. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే కొన్ని రోజులకు అద్భుతం పొందుకుంటారు. నా భార్యకి ఇక్కడ ఒక హీట్ బబుల్ వచ్చింది. అది పెద్దగా కన్ను మూసిపోయింది. నా చిన్న కూతురు ఉంది కదా, ప్రార్థన చేసింది అనమాట. థ్యాంక్ యూ చేస్తే తెల్లారిలోకి లేకుండా చేస్తామంది. పడుకుంది. పొద్దున్న లేచి చూద్ది, ఇంకా పెద్దదైపోయింది. అదేంటి జీసస్ ఏం చేయలేదంటే ఇలా చేశాడు అని అన్నది. థ్యాంక్ యూ చెప్పాను కదా, వెళ్ళిపోవాలి కదా, వెళ్ళలేదేంటి అది. అప్పుడు నా భార్య అన్నది, మరి ఏం చెప్పాలో తెలియక, అలా కాదమ్మా, కొన్ని విషయాల్లో దేవుడు కొన్ని విధాలుగా చేస్తుంటాడు, కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది ఇది అని చెప్తే ప్రార్థన మార్చేసింది. థ్యాంక్ యూ చేసి 10 డేస్లో లేకుండా చేసినందుకు వందనాలు అన్నది. ఏమన్నది? ఒకరోజు కాదు, 10 డేస్ తీసుకున్నది అనమాట. 10 డేస్లో లేకుండా చేసినందుకు వందనాలు అంది. నిజంగా 10 డేస్లో లేకుండా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏది నేర్పిస్తామో ఖచ్చితంగా అది మనసు మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించేవాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత అనేటువంటిది జరిగిపోయిన దాన్ని బట్టి కాదు, కానీ జరగబోయేదాన్ని బట్టి కాదు, కానీ ఎప్పుడు చెప్తూ ఉండాలంట. జరిగిపోయిన దాన్ని బట్టి చెప్పాలి, జరగబోయేదాన్ని బట్టి చెప్పాలి, జరుగుతున్న దాన్ని బట్టి చెప్పాలి. అన్ని విషయాల్లో గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్ అంట. హల్లెలూయా. చెప్తున్నారు మీరు? ఉద్యోగం వచ్చినా థ్యాంక్ యూ జీసస్, ఉద్యోగం పోయినా థ్యాంక్ యూ జీసస్, ఏది ఏమైనా కానీ థ్యాంక్స్. ఎందుకంటే ఆ ఉద్యోగం రాలేదంటే దానికంటే మంచిది ఇస్తాడో, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడో. ఆమేన్. నాకు కూడా ఒక పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎంత గంతులేసానంటే నాకు అదేమీ ఇష్టం లేదు. అప్పుడు ఏం మాట్లాడలేని చిన్నోడిని చేసేస్తున్నారు, దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియదు. కానీ అంతా సెట్ అయిపోయి అంత అయిపోయాక సడన్గా రావటం మానేశారు. ఓ థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసాయా, దేవునికి స్తోత్రం అనుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా కొన్ని మన విషయాల్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది.
మంచి జరిగినప్పుడు అందరు గొంతులేస్తారు, చెడు జరిగింది అనుకోండి ఎందుకు ఇలాగ అయిపోతుందో ఏంటో అని చెప్పి డీలా పడిపోతుంటారు. అన్న వయసు అయిపోతుంది, అన్న ఈ సమయం అయిపోతుంది. బైబిల్లో చూస్తేనేమో శారం గారు ఎన్ని సంవత్సరాల పిల్లలకి అన్నది అని ఉంటుంది, అంతే చదువుతారు అని విశ్వాసం వచ్చేస్తుంది. మళ్ళీ నెమ్మదిగా ఆ తార చూడండి పైకి వెళ్ళిపోతుంది కదా, ఆ క్రాకర్ చూడండి ఇలా సయ్యమని పైకి వెళ్ళిపోతాయి అనమాట. అలాగా ఫెయిత్లో ఇలాగ వెళ్ళిపోతారు, అంతే. అంత కానుకిస్తారు, ఇంత మీటింగ్ పెడతారు, ఇంత చేస్తారు. సడన్గా చిన్న తేడా వచ్చాక మళ్ళీ అది అలాగే వెనక్కి వచ్చేస్తుంది, అలాగ వచ్చేస్తారనమాట. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. చూడండి, గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్ అంట. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెప్పాలన్నమాట. ఏది జరిగినా ఎలా జరిగినా సరే దేవునికి థ్యాంక్ యూ చెప్తూనే ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలా చెప్తున్నప్పుడు ఏం చేస్తారంట, పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. నువ్వు ఇది ఇలా చెయ్యి, నువ్వు ఇది ఇలా చెయ్యి. ఇప్పుడు ఇవన్నీ మేము పెడతా ఉంటుంటాం, మీటింగ్స్ అన్నీ పెడుతుంటుంటాం. చాలామంది అడుగుతారు మమ్మల్ని వచ్చి, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలాగా మాకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రేరేపణిస్తుంటాడు మాకు. వెంటనే మేము ఒబీడియంట్ చూపిస్తూ ఉంటుంటాం దేవుడిచ్చిన ఆలోచన బట్టి. లేకపోతే కొంతమంది సేవకుల ద్వారా దేవుడు కొన్ని మాటలు చెప్తుంటుంటాడు. లేకపోతే కొంతమంది నాకు ఎవరో ఫోన్ చేసి, బ్రదర్ మీ గురించి ప్రేయర్ చేస్తుంటే మీకు ఏదో తల గాయమైపోయినట్టు, కింద పడిపోయినట్టు, లేపట్లేనట్టు అనిపిస్తుంది అన్నారు. నేను భయపడలేదు, వెంటనే మోకరించాం, వెంటనే అక్కడే కళ్ళు మూసుకున్నాం. ఆ వార్త వచ్చిన వెంటనే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కర్స్ ఎవ్రీ అబ్స్టేకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో ఏది నాకు వ్యతిరేకంగా రూపించబడింది వర్తిల్లదు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మీ గురించి ఎవరైనా చెప్పారనుకోండి, ఒకవేళ దేవుడే చూపించాడు అనుకోండి, డేలా పడకండి. ఏం చేయాలి, వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయాలి మీరు వెంటనే. హల్లెలూయా. ఏదన్నా మీ జీవితంలో జరగబోయేదని దేవుడికి ముందుగా తెలియజేశాడు అనుకోండి, కంగారు పడకండి. యేసుక్రీస్తు నామములో ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. ఐ ఆమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. యేసు రక్తాన్ని నేను కవర్ చేస్తున్నాను, యేసు రక్తాన్ని నేను అప్లై చేస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే దాన్ని క్యాన్సిల్ చేసావో సైతాన్ గడి వేసిన ప్రణాళికలన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చదువుకున్నాను ఇందాక 17 వచ్చును, నేను చావను. మరి ఎందుకు బతికేం చేస్తావు, సజీవుడినై నా దేవుని మహిమను వివరించేదను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 120 సంవత్సరాలు బతకారంటే నేనేమంటాను తెలుసా, అసలు నేను చావను. యేసు ప్రభు వచ్చే వరకు ఇలాగే ఉంటాను. ఆమేన్. అసలు ఆమేన్ అంటలేదు మీరు. కనీసం 120 సంవత్సరాలు ఉంటారా, లేకపోతే మొత్తం వేసే వచ్చేదాకా ఉంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తారంట. నాకు ఆశ ఉంది, యేసయ్య వచ్చేంత వరకు కూడా ఆయన పని చేస్తూ ఉండాలి, ఆయన సువార్తను ప్రకటించాలి, అనేక వందల వేల లక్షల మందిని యేసయ్య వైపు నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఈ మధ్యన అధికారం ఇచ్చాడు. ఏం అధికారం అంటే, ఆత్మలను రక్షించడానికి అధికారం ఇచ్చాడు, బాప్తిస్మం ఇవ్వడానికి అధికారం ఇచ్చాడు. నేను చాలా భయపడేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ గైడెన్స్కి నేను లోపడ్డానో, ఇవన్నప్పుడు అనేక మంది జీవితాలు ఆయన నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న అలా బాప్తిసం తీసుకున్న కాడి నుంచి నాలో ఆనందం పొంగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దుటే ఫోన్ చేసి, అసలు నాకు తెలియట్లేదు బ్రదర్, అది ఏదో తెలియని ఆనందం, ఎంత ఆనందంగా ఉందంటే అసలు చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. అది నిజమైన ఆనందం అంటేనే. పొంగి పొరలాలే, ఉపకాలే, జీవం అనేటువంటిది ఏమాలంటే, ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి పుట్టింది, కొన్నాళ్ళకి ఏమవుతుంది, పెళ్ళి అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది, పిల్ల అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది. అంటే జీవం ఉన్నటువంటి వారు ఏం చేస్తారు, అనేక జీవాలను బయటికి తీసుకొస్తారు. హల్లెలూయా. ఒక గొర్రె పిల్లని చూడండి, ఎప్పుడు కుట్లా ఉంటుంది, అది అనేక గొర్రె పిల్లలను పెడుతుంది. మనం పాడుతున్నాడు, ఏసు గొర్రె పిల్లను నేను. ఏం గొర్రెపిల్ల, ఓదకు తేబడిన గొర్రెపిల్ల. ఓదకు తేబడిన గొర్రెపిల్ల కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటంట, పొదుగు చేయబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా. కన్సీవ్ అయిన గొర్రెపిల్ల నేను. హల్లెలూయా. ఇవన్నీ మార్చేస్తాడు నేను అనుకుంటారు కదా మీరు. నేను ఎలాగో ఆలోచిస్తాను, ఓదకు తేబడిన గొర్రెపిల్ల అంటే వేసేస్తారనమాట, ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్. నేను చాప్టర్ క్లోజ్ చేసేవాడిని కాదు, చాప్టర్ లోపల చేసేవాడిని నేను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు గొర్రె పిల్లను నేను. ఓదకు తేబడింది కాదు, కన్సీవ్ అయిన గొర్రె పిల్లని నేను అని చెప్పాలన్నమాట. నేను కన్సీవ్ అయ్యాను, 10 గొర్రె పిల్లలు నేను కంటాను. ఇది దేవునికి ఉపయోగం అంటే, నువ్వు వదకు తేబడి మటన్ అయిపోతే ఉపయోగం ఏంటి, ఎవరో తింటారు, తెల్లారులకి బహిర్ గుంపుకి వెళ్ళిపోతే అయిపోయింది. అలా కాదు, నువ్వు బ్రతికావనుకో. ఇదే మరి నేను చెప్తుంటే, ఇప్పుడు అదే మా వాక్యం అర్థం అవ్వలేదు ఎవరికే. నేను 117 118 కీర్తన 17 వచ్చిన ఏముంది, మరి వదకు తేబడిన గొర్రె పిల్ల అంటారండి. నేను చావను, నేను సజీవుడినై. మరి చెప్పారు ఇందాక, మళ్ళీ ఇప్పుడు వదకు తేబడిన గొర్రె పిల్ల అంటారేంటి.
లేదు, ఛాన్స్ లేదు, నేను బతుకుతాను, నేను ఇంకా పిల్లల్ని కంటాను, నేను ఇంకా పిల్లల్ని కంటాను. హల్లెలూయా. అది విజన్ అంటేనే, అది దృష్టి అంటేనే, అది దూరదృష్టి అంటేనే. ఆమేన్. హల్లెలూయా. మార్చేస్తారు ఇప్పుడు ఇవాళ అంత, నిన్న మార్చే ఉంటారు. టీవీ సెట్, సోఫా సెట్, అన్నీ మార్చేస్తారు కానీ మైండ్ సెట్ మార్చరు. మారవలసిన మైండ్ సెట్. టీవీ సెట్లు, సోఫా సెట్లు, ఈ సెట్లు ఆ సెట్లు కాదు కానీ మైండ్ సెట్ మారాలి. నీ మైండ్ సెట్ మారిందంటే నీ సోఫా సెట్ మారాల్సిన పర్లేదు, నీ టీవీ సెట్ మారాల్సిన పర్లేదు. మైండ్ సెట్ మారకుండా నువ్వు ఎన్ని సెట్లు మార్చినా కానీ జీవితం మాత్రం కంపు కొడుతుంటుంటుంది. సమయం అయిపోతుంది. ఇంకా 2 విషయాలని చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలోనంట వీళ్ళంతా కూడా పేతురు గారు, పౌలు గారు వీళ్ళంతా ఉపవాసం ఉంటుంటే వాళ్ళ పని వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంట, ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారంట వాళ్ళు. ఆమేన్. కాబట్టి నువ్వు చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. మీకు తెలుసలేదు కానీ ఒక్క మీటింగ్ పెడతాక ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది తెలుసా? నా భార్య నేను. ఈవెన్ సండే సర్వీస్ స్టార్ట్ చేయటం కూడా చాలాసార్లు అనుకునేవాళ్ళు. నా భార్య ఒక మాట అంది, ఏంటి తెలుసా? ఒక్కసారి నువ్వు పట్టవా లైఫ్లో మళ్ళీ అనుకోకూడదు, దాన్ని బట్టి చేయి నువ్వు ఏం చేసినా అనేది. నాగడ్డ మీద చేయి పెట్టి వెనక్కి చూసేవాడు గమ్యం ఎలా చేరతాడు, గురి ఎలా చేరతాడు కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేసే సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. ప్రియులు గమనించాలి. కాబట్టి దేవుని యొక్క మెల్లని స్వరం వినాలట. ఏలే గారు భయపడి పారిపోతుంటే దేవుడు ఏం చేసి తెలుసా? మంచి ఫుడ్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి అక్కడికి నడరా బాబు అని చెప్పి ఉరుములు మెరుపులు శబ్దాలు అన్నట్లు వచ్చి దేవుడు కనపడలేదంట. చూద్దామా? 1 రాజులు 19:12 చూద్దాం. హల్లెలూయా. అయిపోయింది, సమయం అయిపోయింది. 1 రాజులు 19వ అధ్యాయం 12 చదువుకుని ముగించుకుందాం. హల్లెలూయా. ఆ భూకంపమైన తరువాత మెరుపులు పుట్టిన కానీ ఆ మెరుపుల నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరం వినబడెను. ఆమేన్. ఏంటంటే దేవుడు అన్ని వేళలోకి ఇలా మాట్లాడ్డు. మిక్కిలి నిమ్మలముగా, ఇది నువ్వు వినగలగాలి. హల్లెలూయా. ఇంకేనో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతే. ఇంక దేవుడు ఏం చెప్తున్నాడా? ఏం చేయాలా, నేను ఏం సరి చేసుకోవాలా, ఎక్కడ చక్కదిద్దుకోవాలా అని దేవుడు నీకు గైడెన్స్ ఇస్తున్నప్పుడు ఏం చేయాలంట? ఆగి ఇప్పుడు దాన్ని సరి చేసుకున్నావు అనుకో, ఇంకంతే అద్భుతం జరిగిపోతుంది. హల్లెలూయా. ఒక్కసారి థ్యాంక్ యూ జీసస్ చెప్పినా అద్భుతం జరిగిపోతుంది. లేదు నువ్వు దేవుని స్వరం వినేటువంటి, అంటే ఒక 100 మంది, ఇప్పుడు ఇంతమంది పక్కన స్కూల్ ఎంత అనుకుంటున్నారు? దగ్గర 2000 మంది ఉంటారు. అందులో నా పిల్ల నాన్న అన్నదనుకోండి, ఈజీగా గుర్తింతాను నేను. ఎలాగా పోనీ మన మనుషులు అనుకుందాం. నేను చిన్నప్పుడు కోళ్ళు పెంచేవాడిని మా ఊర్లో. మా పక్క వాళ్ళు, మా చిన్నమ్మోళ్ళు వీళ్ళందరూ చాలా పెద్ద ఫ్యామిలీ. ఎవరి కోళ్ళు వాళ్ళు పెంచుకునేవారు. ఈ అన్ని కోళ్ళు వదిలేసేవారు తెల్లారిలోకి. అన్ని పెంట మీద మేసి అక్కడక్కడ మేసి అనమాట. అందరు కూడా పిలిచేవారు, ఏమని బొ 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 అని పిలిచేవారు. వాళ్ళు అదే, మేము అదే, అందరం అదే పిలిచేవాళ్ళం. కానీ ఎవరి కోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగా తన కాపరి స్వరము అది వింటది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే నువ్వేం చేయాలి? దేవుని స్వరం నువ్వు ఎంత మెల్లగా పిలిచినా, ఎంత గట్టిగా పిలిచినా, ఏం చేసినా నువ్వేం చేయాలి? వినగలిగేటువంటి స్థితిలోకి నువ్వు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడంట. ఆమేన్. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం అంటే ఎలాగెళ్ళాడంట? ఆయన ఎలాగెళ్ళాడు? ఆత్మచేత కొనిపోబడెను. ఆమేన్. మత్తయి సువార్త 4 నుండి చదువుకోండి మీ తర్వాత. ఆత్మచేత కొనిపోబడ్డాడు. కాబట్టి ఈ రోజున ఈ సమయంలో ఈ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, క్రిస్మస్ కాదు, ఇది నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. క్రిస్మస్ని ముగించుకున్నాం. అన్ని చేసినా ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా మా జీవితం అలాగ ఉంది, మా పరిస్థితి అలాగ ఉంది, మా ఫైనాన్షియల్ విషయాలు అలాగ ఉన్నాయి, మా అప్పుల విషయాలు అలాగ ఉన్నాయి. ఎందుకు జరగట్లేదు అంటే, నెంబర్ 1 యేసయ్య చేసిన కార్యాలను చేసేసాడని నమ్మి థ్యాంక్ యూ చెప్పాలి. నెంబర్ 2 పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్కి లోబడి ఆయన నడిపించిన విధంగా నడిపించబడాలి. ఈ 2 నువ్వు ఖచ్చితంగా చేసావనుకో, నీ జీవితంలో ప్రతి అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏలుగమించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.